గర్వమే ఏం చేస్తుందంటే మనుషుల మీద తిరుగుబాటు చేస్తుంది. ఉదాహరణ చెప్పనా, మీరేమనుకోకుండా ఎక్కువ ఈ దినాల్లో కోడలు మీకు కూడా చెప్తానమ్మా, కోడలు ఎక్కువ ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు అమ్మా? గట్టిగా చెప్పండి. నేను అన్నాను ఆ మాట నేను అనలేదు అమ్మాయి. అమ్మ ఇటు చూడండి అమ్మ, గుమ్మం కాడ కూర్చున్నవాడు దేవదూతలు. అమ్మ ఇలా చూడండి రా బుజ్జ, నేను అన్నానా మాట? ఎక్కువగా తిరుగుబాటు చేసేవాళ్ళు ఎవరంటే కోడల మీద వేసి వేసి ఒక ఊరు వెళ్ళాను నేను, చెప్పనవుద్దా? మంచి యాసకాలం అది. మొన్న యాసకాలం ఎలాగుందమ్మా? బాగుందా? ఇప్పుడు అయ్యే మరి బాగుందంట. కుతకుతలు ఆడిపోయింది నాకు. బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎవరిని నేను భుజ వెళ్ళిపోతున్నావా ఏసీ గారు ఎప్పుడన్నా నాకు ఏసీ కావాలని అడిగానా? చెప్పండి. మాట్లాడు, గట్టిగా మాట్లాడు. ఆయన ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకునేవాడిని. అవునా? వాళ్ళకి కుక్క ఒకటి ఉంది, ఇటు వరకు ఉండేది. అది అంత మా నాయక చూసేది. అది మరి ఏంటో నాకు అర్థమవుతుంది కాదు. రాత్రులు బయటికి వెళ్తా భయం వేసిపోయేది. అన్నీ బిగ పెట్టేసుకున్నాను. దేనికి భయపడి? అన్ని బంధించేసుకున్నాను. దేనికి భయపడి? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మే నెలలో ఒక ఆయన పిలిచాడు నన్ను సభలకి. ఆయనతో అన్నాను, బాబు ఒక్క కూలర్ అయినా ఏసీ అయినా నాకు కావాలి అన్నాను. రెండయ్య గారు మా విశ్వాసాలందరికీ ఏసీలు ఉన్నాయి, అన్ని కోటి వాళ్ళు అంటాడు. వాళ్ళు ఎవరంటండి? కోటి వాళ్ళు అంట. సర్లేని వెళ్ళాను, రిసీవ్ చేసుకుని ఒకరింటికి తీసుకెళ్ళాడు నన్ను. అమ్మా అత్తయ్య గారు లేరా అని అడిగాడు. ఎవరిని? గట్టిగా అనండి అమ్మా. అత్తయ్య గారు నాకు అన్నీ చెప్పారండి, ఈ గదిలో పెట్టండి, ఈ గదిలో ఏముంది? ఏసీ ఉందండి. సర్లే పెట్టారు. పెట్టిన తర్వాత పాస్టర్ గారు చెప్పారంట, అమ్మా ఆయనకి ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకోండి అమ్మా అన్నారు. సర్లే నేను వెళ్ళిపోయి తొలిపేసేసుకుని ఏసీ వేసేసుకున్నాను. చక్కగా అప్పుడే కునుకు పడుతుందమ్మా, అప్పుడే పడుతుంది కునుకు. భుజ అప్పుడే పడుతుంది కునుకు. ఈలోగా ఎండలో ఆవిడ ఎక్కడికి వెళ్ళిందంట అడిగారు అయ్యగారు. మీ అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారమ్మా? డోకరాకి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళారంటమ్మా? ఇక నన్ను అప్పు చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి నాకు కునుకు పట్టేస్తుంది. ఇంకా కునుకు పట్టే సమయంలో ఆవిడ వచ్చేసింది అనుకోండి. ఎవరమ్మా? ఎందులో పడి వచ్చింది? మంచి కిటకిటలు ఆడిపోతుంది అన్న. నడిచి వచ్చిందేమో, ఊపురు ఎగేసి దిగేసి వచ్చి కూర్చుంది. రాగానే ఒలే ఎవరినే దెబ్బకి మంచమే దిగేసి ఏమైపోయింది? నేను బయటకు వస్తే ఈవిడి అయ్యగారు వందనాలు అంది. బాబు వందనాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి పడుకున్నాను. స్తోత్రం. కోడలు భయపడిపోయి అమ్మా గబ తెచ్చేసింది. ఏంటి? గట్టిగా చెప్పండి. మంచినీళ్ళు అట్టుకొచ్చింది. తాగాలి కదా, ఎగస్టాలు ఎక్కువ మనోళ్ళకి. ఎవరికి? నోరు తెరవండి. ఎగస్టాలు ఎక్కువ మనకి. తినడానికి తినలేకపోయినా ఏంటి అసలు గాసు కడిగేవేంటి? ఏంటి నలకలేంటి? అది అసలు కనపడవు ఆవిడికి. కావాలని కదా గొడవకి. అప్పుడు అందంట, అమ్మా ఇంత కడకలేదు, కడకం చేస్తాను నేను. కడిగే తెచ్చాను. ఎన్నిసార్లు కడిగావా? నువ్వు? అయ్యి బాబా. అప్పుడు అందంట, తెలీదు అత్తయ్య అందంట. ఈ రోజు నుంచి చెప్పు, ఈ రోజు నుంచి కడిగిన దాన్ని 10 సార్లు
కడిగా అందంట. అలాగే అత్తయ్య అని చెప్పింది. స్తోత్రం చెప్పండి. ఇటు వరకు కోడలు ఉన్నప్పుడు టీవీలు ఉన్నాయా? నోరు తెరవండి, ఎలాంటిగా చెప్పండి. టీవీలు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయా?